డబ్బులు అడిగినట్టు కూడా రాసిందా ఇందులో? మొత్తం ఆ ఫోన్లో నేను తీసాను, అది తప్పైపోయింది. ఇంకా తప్పు గీపోయేముంది, కేసే కదా. సో ఫైనల్లీ ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న ఆ వీడియోని డిలీట్ చేయించి పోలీసులు కేసు కట్టేసి సరే. తర్వాత నెక్స్ట్ రోజు బెయిల్ ఇచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతుంది. సో బెయిల్ మీద బయటకు వచ్చింది, ఫస్ట్ హీరో అయిపోయాడు. మనోడు యాక్చువల్గా ఈ టెన్షన్ తట్టుకోలేక, అంటే ఈ అమ్మాయి మేలో తీసిన వీడియో జూలై 12 దాకా ఇదిగో పెట్టేస్తాను బేరాలు, ఎక్కడికైనా వెళ్తే షాపులో ఏదైనా కొనుక్కోవడం, మళ్ళీ డైరెక్ట్గా డబ్బులు అకౌంట్లో పడేట్టు చూసుకోదు. చాలా తెలివైంది, అంటే ట్రైన్ అని చెప్పాను కదా. ఎలా అంటే, నేను ఇది కొనుక్కున్నాను కదా, నువ్వు ఇక్కడ డబ్బులు వేసేసి, ఇగో ఈ నెంబర్ చెప్తా, ఈ అంకుల్ నెంబర్ చెప్తా, అంకుల్ నెంబర్కి 10,000 పంపించే, వీడికి 20,000 పంపించే, ఇలా అనమాట. ఫోన్లు కొనుక్కోవడం, నెక్లెస్లు కొనుక్కోవడం, అన్నిటికీ వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపించి ఇలా నెల రోజుల పాటు నానా నరకం అనుభవించాడు. మే ఎండింగ్లో తీసిన వీడియో, జూన్ మొత్తం టార్చరు, రకరకాలుగా డబ్బులు పొందడం అయింది. ఆల్మోస్ట్ ఒక 1-2 లక్షల దాకా అయింది. ఇంకా జూలై 12వ తేదీన 5 లక్షల బేరం. ఈ 5 లక్షల బేరం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? బాపట్లలో 3 మీద రేప్ కేసు పెట్టింది అమ్మాయి. ఓకే. ఆ బాపట్లో రేప్ కేసు బాధిత, అంటే రేప్ కేసు పెట్టబడిన అబ్బాయి ఎవరంటే, అబ్బాయి పేరు రాజ్ కిరణ్. ఓకే. అబ్బాయి ఒక బీసీ సంఘం నాయకుడు. ఆయన ఎందుకు కలిసింది ఈ అమ్మాయి ఒకసారి అంటే, ఈ అమ్మాయి పూర్వాశ్రమంలో ఫస్ట్ మొగుడు మీద 498A కేసు పెట్టింది. 40 లక్షలు డిమాండ్ చేసింది, అది ఇంకా సాగుతుంది. అది ఉండగానే ఇంకొకటి పెళ్లి చేసేసుకుంది. ఆ అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి ఒరిస్సా, రెండో అబ్బాయి కర్ణాటక, బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని, తర్వాత ఆ అబ్బాయికి ఏదో మరి విషయం తెలిసిందో ఏదో, ఈ అమ్మాయి ఆల్రెడీ పూర్వాశ్రమంలో పెళ్ళైంది, ఇది మోసగత్తి అని తెలుసుకొని అబ్బాయి వదిలించుకొని పోవడానికి ట్రై చేస్తే ఆ అబ్బాయి మీద కేసు పెట్టింది. పోలీసులు ఆ కేసు తీసుకోలే. 498A ఎట్లా పెడతావు, నీ మొగుడు ఒరిస్సా కదా, వాడితో ఇంకా వాదనలు జరుగుతున్నాయి, వాడు ఇంకా నీ మొగుడే, ఇంకోటి మీద నువ్వు ఎట్లా కేసు పెడతావు మొగుడని చెప్పి అంటే, సరే అయితే రేప్ చేశాడని కేసు పెట్టండి, రేప్ కేసు. సో ఆ అబ్బాయి మీద రేప్ కేసు పెట్టింది, రెండో అబ్బాయి మీద. తీసుకున్నారా? రెండో అబ్బాయి అది చక్కగా పెళ్లి చేసుకున్న ఫోటో ఇది. దాని కింద మొదటి మొగుడు అబ్బాయి ఫోటో, ఇంకో ఆవిడతో ఫోటో. తర్వాత ఆ అబ్బాయి మీద ఇచ్చిన కంప్లైంట్. ఓకే. ఇదేంటంటే, అయ్యా నాకు పెళ్ళయింది 2018లో, అక్కడ డేట్ మార్చేసింది. ఓకే. ఎందుకంటే ఆ పెళ్లి చెల్లదు, నేను మైనర్ అని చెప్పుకోవడానికి. అమ్మాయికి యాక్చువల్ 2019లో డిసెంబర్లో పెళ్ళయింది. ఇది మొదటి పెళ్ళి. పాపం. ఓకే. నా భర్త సంసారానికి పనికిరాడని తెలిసి నేను మోసపోయాను అని అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. దానిపై పత్తిపాడు కోర్టులో వాదనలు జరుగుతున్నది. నేను జాబ్ చేసుకుందామని, నా కాళ్ళ మీద నిలబడదామని హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఫేస్బుక్లో నాకు ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు, రెండో అబ్బాయి. తర్వాత అతను నన్ను బాగా చూసుకుంటాడని చెప్పడంతో అతని మాటలు నమ్మి, నేను ఏది ఫేస్బుక్లో చెప్తున్న మాటలు నమ్మి బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరు వెళ్ళిపోయి కొన్నాళ్ళు అతనితో అక్కడ కాపురం ఉంది. తర్వాత 18/10/2021లో పెళ్లి చేసుకున్నారు. ఏంటి, మొదటి మొగుడితో ఆల్రెడీ కేసు ఉండగానే రెండో వాడిని పెళ్లి చేసేసుకొని తర్వాత ఇతను కూడా నన్ను రకరకాలుగా హింసించాడు, నన్ను అబార్షన్ చేయించాడు నాకు. సో వాళ్ళ అమ్మ వాళ్ళు నన్ను టార్చర్ చేశారు. మా అత్త మామల్ని శిక్షించి నా మొగుడిని నాకు అప్పగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అతను మధ్యలో కూడా మద్యపానం తాగుతాట. ఇందాక మీరు ఈ కంప్లైంట్ చేశారా? చక్కగా మందు కొడతాం మేము, బీర్స్ కొట్టామని చెప్పి ఇలా ఉంటుంది అనమాట. అంటే చెప్పే శ్రీరంగ నీతులు దూరే చెప్తారు ఆ టైప్లో. సో బేసికల్లీ ఏంటంటే, ఈ 2 కేసులు, మొగుడు మీద కేసు, రెండో మొగుడు మీద కేసు, ఈ 2 కేసుల మీద న్యాయం జరగాలి అని చెప్పి ఎలాగోలా ఈ 2వ కేసు పెట్టడానికి పోలీసులు అంత సుముఖంగా లేరు. ఎందుకంటే రెండో మూడు ఎట్లా మొదటి మొగుడు విడాకులు కాకుండా చేస్తారని వాళ్ళు తీసుకోకపోయేసరికి ఇన్ఫ్లుయెన్స్ చేపిద్దాం అని చెప్పి ఈ బీసీ సంఘ నాయకుడిని కలిసింది. ఎవరు? బాపట్ల రేప్ కేసు. ఆ బీసీ సంఘ నాయకుడు ఈ అమ్మాయిని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళాడు. సార్ ఈ అమ్మాయికి ఏదో న్యాయం చేయాలి, సరే చూస్తానని చెప్పి ఆయన ఏదో చెప్పి పంపించేశాడు. ఈ అమ్మాయి అక్కడితో వదల, కొంచెం సైకో టైప్ అనమాట. ఊరికి ఆయనకి ఫోన్ చేయడము, ఆయన నెంబర్ తీసుకుంది, ఆయనకు ఊరికే ఫోన్ చేస్తారు, సార్ నా కేసు చూస్తామని చెప్పాం కదమ్మా. ఇంకా తర్వాత వాళ్ళ డ్రైవర్ నెంబర్లు, వాళ్ళ కానిస్టేబుల్ నెంబర్లు తీసుకొని, సార్ వచ్చారా, సార్ ఎక్కడ పోతున్నారు, ఆయన ఎక్కడ పోతే అక్కడ పోవడము, ఇవన్నీ ఇందాక చెప్పాను. ఎస్పీ దగ్గర అన్నీ చేసుకుంటుంటే, సరే ఈ లోపల మధ్యలో ఇక్కడికి వచ్చి ఈ కేసు చేసింది కదా, మన వెబ్ సిరీస్కి వచ్చి మనం టార్గెట్ చేసింది కదా.
సో ఈ అమ్మాయి మీద బెయిల్ పెట్టి బయటకు వచ్చింది, ఈ కేసు ఎట్టాగైనా సరే ఇది కూడా తొలగిచ్చేయాలి కేసు అని చెప్పి ఆ ఎస్పీ గారిని నానా రకాలుగా ప్రాధాయపడితే ఆయన ఒకరోజు పిలిచి అమ్మ నువ్వు చేసే పని ఏం బాగాలేదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను. సైకో కదా, అవును, నాకే వార్నింగ్ ఇస్తావు నువ్వు అని చెప్పి ఆయన పిలిచి ఈ అమ్మాయి తిట్టే తిట్లు బయట వినపడకూడదు, ఈ అమ్మాయి పరుగు పోద్ది అని చెప్పి తలిపేసి చెప్పిన దాన్ని ఆయన నన్ను రేప్ చేశాడు తలిపేసి, ఇది ఎస్పీ ఛాంబర్లో అంట, ఎస్పీ ఛాంబర్లో తలుపులేసి బయట కానిస్టేబుల్ని కాపలా పెట్టి రేప్ చేశాడని చెప్పి ఆయన మీద కేసు పెట్టి. సో ఆ ఎస్పీని కలపడానికి ఈ బీసీ సంఘ నాయకుడు రాజ్ కిరణ్ అని ఆయన హెల్ప్ చేశాడు. దాంతోపాటు ఆయన దగ్గర కొంత అప్పు కూడా తీసుకుంది ఎంఎస్, లాయర్ కేసులు ఉన్నాయి, ఆడపిల్లని హెల్ప్ చేయండి మా ఇది ఈ రెండో భర్త కేసులో హెల్ప్ చేయమని. సో ఆ 5 లక్షలు తిరిగి ఇమ్మని అడిగినందుకు సరే రా ఇస్తానని చెప్పి పిలిచి బాపట్లలో ఇక మా మావయ్య ఎవడో ఉన్నాడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి కార్లో ఎక్కించుకొని కార్లు కరెక్ట్గా ప్లాన్డ్గా ఒక పర్టికులర్ చోటుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆపని చెప్పి అక్కడి నుంచి బట్టలు గిట్లు చేసేసుకొని నేను రేపు చేశాను అని చెప్పి వెంటనే ఆల్రెడీ ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా పోలీసులు రావడం, వీళ్ళని పట్టుకుపోవడం, వీళ్ళ మీద రేప్ కేసు పెట్టడం. అది ఇది ఈ అబ్బాయి కేసు, రేప్ కేసు ముగ్గురు మీద, అబ్బాయితో పాటు ఉన్న ఇంకో 2 మీద కూడా రేప్ కేసు అన్నమాట. ఓకే. సో అక్కడ కారులోంచి దింపి అంట అమ్మాయిని పొదల్లోకి తీసుకెళ్ళి ఒక అరగంట సేపు అయిన తర్వాత ఆవిడని వదిలేశారంట. ఇంకా ఏంటేంటో పెట్టారు, అది ఏ రకమైన క్లూ కూడా దొరకకుండా వెంటనే పోలీసులు దాన్ని పక్కన కూడా పెట్టేశారు. ఓకే. బట్ ఆ బెదిరింపుకి వాళ్ళు భయపడిపోయి పాపం నీ అప్పు ఉదయం వద్దు, నీ 5 లక్షలు వదిలేసుకుంటానని చెప్తే అయిపోయింది అక్కడికి. దానికి తోడు ఇంకా ఏదో ఎక్స్ట్రా అమ్మాయికి ఏదో ఇచ్చినట్టు సమాచారం అన్నమాట. ఇది ఉల్టా మళ్ళీ ఇచ్చారు కేసు. అంటే సహాయం చేయడానికి పోయి బీసీ సంఘ నాయకుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కిరణ్ అని ఆయన ఎంఐకి సహాయం చేసి ఫైనల్గా మనోడే ఇరుక్కుంది కేసు. బేసికలీ అంటే ఎంత పాము అంటారు చూసారా, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని కట్టేస్తారు అనమాట. ఈ పాము నీ మెడలోకి ఎలా వచ్చింది? సో ఇక్కడ ఈ కేసు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుంది. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నన్ను కలిసింది. ఇప్పుడు మన వెబ్ సిరీస్ అయిపోయింది. మన వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ అయిపోయింది. మనకి ఎప్పుడైంది ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో అయిపోయినట్టుంది. ఓకే. మరి 2023 మిడ్లో వచ్చి, అంటే అంతకుముందు అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండేది. బట్ కలిసి ఏం చెప్తా ఉండేది అంటే ఇట్లా నేను ఒక డైరెక్టర్ కాబోతున్నాను, నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నాకు ప్రొడ్యూసర్లు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, రాజమౌళి దగ్గర పనిచేసే కో డైరెక్టర్. అప్పటికి ఈమె గురించి మీకు ఏం తెలియదు? ఏమి తెలియదు, అస్సలు ఏం తెలియదు. ఓకే. ఏదో అప్పట్లో ఉన్న పరిచయం తప్ప ఇంకేం లేదు. సరే ఈ అమ్మాయి ఫస్ట్ చెప్పే మాటలేంటి, ఈ అమ్మాయి మొహం చూస్తే ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే అని చెప్పి అనుకోండి. అంటే మీరు అడిగేది కరెక్టే, నాకు నిజంగా తీయడం రాదు, కానీ నాకు కోరిక ఏంటంటే నేను డైరెక్టర్గా నా పేరు వేసుకోవాలి, ఓ మంచి కో డైరెక్టర్ని పెట్టుకుంటా, ఆయనతో అన్నీ చేపిస్తా, పేరు మాత్రం నాది వేసుకుంటా. అంటే మరి అంటే నీ క్రెడిట్ లేకుండా నీకు ఎవరైనా ఎందుకు ఇస్తారంటే, ఎందుకు వేయాలి అంటే నేను ప్రొడ్యూసర్ తీసుకొస్తాను కాబట్టి. ఓకే. ప్రొడ్యూసర్ తీసుకొస్తా, 5-6 కోట్ల దాకా నేను పెట్టుబడి పెట్టిస్తాను అలా చెప్పేదన్నమాట. అప్పటికి నేను ఏ పిచ్చివాడు వాడుతూ ఉంటుంది అనుకుంటా. అమ్మాయి లిటరల్లీ ఫోన్ చేసేది నా ముందే, పెద్ద వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడేది. రాజమౌళి గారు కో డైరెక్టర్ అంటది, ఇంకో విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్స్ అంటది, వీళ్ళందరూ నాకు తెలుసు అని చెప్తుంది.